ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆ, గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినటువంటి రోజు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వారికి పండగ పర్వదినం. సో ఒక విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం. సిలువలో పలికిన 7 మాటలు ఇవి నేనేమి చెప్పను, కానీ ఎందుకంటే మనం చిన్నతనం నుంచి వింటూనే వస్తూ ఉన్నాం. సిలువలో యేసుక్రీస్తు ప్రభువు ఏ మాటలు పలికారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట వివరించడం, ఇలాగ అనేక విషయాలు మనం ఎంతో కాలంగా అవన్నీ నేర్చుకుంటూ వచ్చినాం. ఈరోజు ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, గమనించాలి. యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే, బైబిల్ గ్రంథం చూసినట్లయితే 66 గ్రంథాలు ఉంటాయి. అందులో 39 అధ్యాయులు పాత పుస్తకాలు, పాత నిబంధనలు ఉంటాయి. 27 పుస్తకాలు కొత్త నిబంధనలు ఉంటాయి. అలాగే సేమ్ బైబిల్ లాగానే యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు, చిన్న బైబిల్ అంటారు. ఎందుకంటే యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉంటాయి. అందులో మళ్ళీ 39 అధ్యాయాలు ఏంటంటే పాత నిబంధన లాగా మరి దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క ఉగ్రతను, ఈ విషయాలన్నీ కూడా అక్కడ ఈ 39 అధ్యాయాలు కూడా మనకి తెలియజేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలని చెప్పి ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అన్నమాట. హల్లెలూయా. మీరు అందులో చూసినట్లయితే సేమ్ పాత నిబంధనలో ఉన్నటువంటి 39 అధ్యాయాలు ఎలాగైతే దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క తీర్పును, దేవుని గురించి తెలియజేస్తూ ఉంటాయో, సేమ్ అదే విధంగా ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మొదటి 39 అధ్యాయాల్లో ఇదే విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉగ్రత, కోపము, పాపంపై దేవుని యొక్క ఉగ్రత, ఇవన్నీ కూడా అక్కడ తెలియజేయబడుతుంది. చివరి 27 అధ్యాయాలు అంటే చివరి 27 పుస్తకాలు ఎలాగైతే కొత్త నిబంధనలో, అలాగే యెషయా గ్రంథంలో ఉన్నటువంటి చివరి 27 అధ్యాయాలు మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరి ప్రేమ, ఆప్యత, రక్షణార్థమైనటువంటి కార్యాలు, ఇవన్నీ కూడా ఈ చివరి 27 అధ్యాయాల్లో మరి తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. ఈ యెషయా గ్రంథంలో మెస్సయ కీర్తనలు ఉన్నాయి. మరి అందులో ఒకటి యెషయా గ్రంథం 53వ అధ్యాయం అన్నమాట. బైబిల్ మొత్తంలో పరలోక రాజ్యం మెచ్చుకోదగినటువంటి కీర్తన, ఒకవేళ పరలోక రాజ్యం బాగా అప్రిషియేట్ చేసి మెచ్చుకునేటువంటి అధ్యాయం ఏదన్నా ఉన్నది అంటే బైబిల్ మొత్తంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం. హల్లెలూయా. ఈ అధ్యాయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క పుట్టుక, మరణం, అన్ని విషయాలు కూడా అందులో చాలా అద్భుతంగా వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి బైబిల్ గ్రంథంలోకెల్లా కూడా మీరు గమనించాలి ప్రియులారా, బైబిల్ గ్రంథంలోకెల్లా కూడా ఈ యొక్క మరి అత్యంత కీలకమైనటువంటి అధ్యాయము ఏదన్నా ఉన్నది అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం. హల్లెలూయా. గమనించాలి, గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, శుభ శుక్రవారం రోజున చాలా శుభ సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఏంటంటే అత్యంత కీలకమైనటువంటి అధ్యాయం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళా ఏదైనా ఉన్నది అని అంటే అది యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథాన్నే మినీ బైబిల్ అంటారు. అందులో మళ్ళీ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం ఏదన్నా ఉన్నది అని అంటే యెషయా గ్రంథం. అందులోనే కాదు, మొత్తం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళా కూడా ఇది చాలా పరలోక రాజ్యం ఎక్కువగా గౌరవించేటువంటి అధ్యాయం, మెచ్చుకునేటువంటి అధ్యాయం మరి ఏదన్నా ఉన్నది అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇది విచిత్రమైన విషయం ఏంటంటే ఎప్పుడు రాయబడిందని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకా పుట్టకముందే 700 సంవత్సరాల ముందు రాయబడినటువంటి గ్రంథం ఇది. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువు ఇంకా పుట్టలేదు,
యేసుక్రీస్తు ప్రభువు పుడతానికి ముందు 700 సంవత్సరాల ముందు రాయబడినటువంటి గ్రంథం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు కర్నూలులో ఒక మీటింగ్ ఉంది, మే 1 నేను అక్కడ కర్నూలు వస్తాను అని నేను చెప్పాను అనుకోండి. 5 రోజులు 10 రోజుల ముందు చెప్తే కొంతమంది సిద్ధపడతారు అక్కడ. కానీ 1 సంవత్సరం ముందు చెప్తే, 2 సంవత్సరాల ముందు చెప్తే, ఒక 10 సంవత్సరాల ముందు చెప్తే, ఒక 100 సంవత్సరాల ముందు చెప్తే, 700 సంవత్సరాల ముందు చెప్తే, అర్థమవుతుందా? ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైతే అంత ముందు ఆ వ్యక్తి గురించి ప్రచారం చేయబడుతుంది. 1 రోజు 2 రోజులు ముందు చెప్పడం వేరు, 1 నెల ముందు చెప్పడం వేరు, 1 సంవత్సరం ముందు చెప్పడం వేరు, 100 సంవత్సరాల ముందు చెప్పడం వేరు. కానీ 700 సంవత్సరాల ముందే ఒక వ్యక్తి వస్తాడు అని చెప్పి ప్రకటన చేస్తున్నారంటే అది ఎంత అద్భుతమైనటువంటిది. ఇది మీరు అంతగా గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇంకొక విషయాన్ని మీరు ఇక్కడ గమనించినట్లయితే, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి కంటే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది. అర్థం చేసుకోవాలి మీరంతా కూడా. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి కంటే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? మనకి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఒక మాట చెప్తూ ఉంటుంటాడు. ఏంటంటే అది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని చెప్పి కుమారుని అంతగా ప్రేమించినటువంటి తండ్రే ఏం చేస్తాడంటే, ప్రియులరా, దేవుడు యేసయ్య కంటే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అంటే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంటుంది మనకి. ఎందుకని అని అంటే, మన కోసం ఆయన బాధ పెట్టాడు. చూసారా, ఈయన నా ప్రియ కుమారుడు అన్ని అంత అద్భుతంగా చెప్పినటువంటి సాక్ష్యం దేవుడే, తండ్రి అయినటువంటి దేవుడే కుమారుడు గురించి అంత అద్భుతంగా చెప్పినటువంటి ఆ తండ్రే ఆ కుమారుణ్ణి ఏం చేశారంటే బాధ పెడతాం చూస్తూ ఉన్నాం. ఎవరి కోసం? మన కోసం. ఇవన్నీ కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, మనల్ని విడిపించడం కొరకు, మనల్ని మనం చేసిన తప్పిదం కొరకు, మనం చేసిన శాపాలు, మనం అనుభవిస్తున్న శాపాలు పాపాలు వీటి నుంచి విడిపించడం కొరకు ఏ పాపము ఏ నేరం చేయనటువంటి ఆయన నలగొట్టబడటానికి తండ్రి అయినటువంటి దేవుని ఇష్టపడ్డాడంట. ఎందుకంటే నిన్ను నన్ను విడిపించబడటానికి. ఇది సత్యం. దీన్ని బట్టి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కంటే నిన్ను నన్ను దేవుడు ఎంతగా ప్రేమించాడో మనకి ఇక్కడ ప్రేమ అనేటువంటిది అర్థమవుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ప్రపంచానికే పరిష్కారం ఏదైనా ఉన్నదంటే అది సిలువ. హల్లెలూయా. సిలువ లేకుండా మానవునికి విలువ లేదు. వింటున్నారా? ఈరోజు నీకు నాకు విలువ వచ్చిందంటే ఏంటి? యేసయ్య తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. మనం ఆయన సొత్తుము కాబట్టి విలువ. ఆయన సొత్తుము అంటే ఆయన వెల చెల్లించినటువంటి వెల ఏంటంటే, సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి నీకు నాకు వెల చెల్లించాడు. కాబట్టి సిలువ లేనిదే మనకు విలువ లేదు, సిలువ లేనిదే మనకు పరిష్కారం లేదు, సిలువ లేనిదే మన జీవితంలో ఈరోజు మనం ఊహించుకోవడానికి భవిష్యత్తే లేదు, సిలువ లేనిదే మనకు భవిష్యత్తు లేదు, పరిష్కారం లేదు. కాబట్టి ఈ రోజున సిలువ లేకుండా మనకు విలువ లేదు, పరిష్కారం లేదు. ఒక వ్యక్తి సిలువ దగ్గరికి రాకుండా, గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒక వ్యక్తి సిలువ దగ్గరికి రాకుండా స్వర్గానికి వెళ్ళలేడు. అర్థమవుతుందా? కాబట్టి సిలువ లేకపోతే మానవ జీవితానికే అర్థం లేదు. ఈ రోజున మరి మన జీవితానికి ఒక అర్థం అంటూ ఉందంటే, ఒక నిరీక్షణ అంటూ ఉందంటే, మరి మన భవిష్యత్తు పట్ల ఒక ఆశతో మనం జీవిస్తూ ఉన్నామంటే, ఒక భవిష్యత్తుకు మంచి భవిష్యత్తు కొరకు మనం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నామంటే, నిరీక్షణతో మనం జీవిస్తూ ఉన్నామంటే దాని అంతటికీ కూడా కారణం ఏంటంటే సిలువ. హల్లెలూయా. అదే గుడ్ ఫ్రైడే. అదేంటి గుడ్ ఫ్రైడే అంటే ఏంటంటే శుభ శుక్రవారం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన రోజు. అది మనకు గుడ్ ఎలాగైంది వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మనకు మంచి ఎలాగైంది? అదేంటండి, క్రైస్తవులందరూ కూడా యేసుప్రభు చచ్చిపోతే మంచి అంటారేంటి అని చూసినట్లయితే,
ఆయన నలగొట్టబడటం వల్ల, ఆయన ప్రాణం పెట్టడం వల్ల, ఆయన చనిపోవటం వల్ల ఏం జరిగిందంటే గలతీ 3:13 ప్రకారం అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను మనం ధ్యానం చేసినట్లయితే ఒకసారి మనం చూద్దామా. గలతీ 3:13లో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చేయటం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. గలతీ 3:13 ప్రకారం ఆ, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించెను. హల్లెలూయా. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడినటువంటి ప్రతి వాడును శాపగ్రస్తుడు రాయబడి ఉన్నది. వింటున్నారా? కాబట్టి మన శాపాన్ని ఆయన భరించి, మన రోగాన్ని ఆయన భరించి, మన సమస్యలు ఆయన భరించి, మన శిక్షను ఆయన భరించి, వింటున్నారా, మనలను తప్పించి, మనల్ని విమోచించి, మనల్ని విడిపించి ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి మనల్ని విమోచించాడు. ఇది మన విమోచన దినం. ఎందుకంటే ఒక పరిశుద్ధుడు ప్రాణం పెడితే కానీ మనం విమోచించబడలేము. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే అంటే ఏంటంటే నీ జీవితంలో గొప్ప విమోచన దినం. శాపము నుంచి, రోగము నుంచి, వ్యాధి నుంచి, బలహీనత నుంచి, అప్పుల సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, కృంగుదల నుంచి, నీ జీవితంలో ఏదైతే జీవించటానికి యోగ్యత లేనటువంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపించి ఈ రోజున మన సజీవ లెక్కల్లో ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మలో వర్ధిల్లుచు ఒక మంచి నిరీక్షణ కలిగినటువంటి జీవితం జీవించడానికి, మంచి భవిష్యత్తు గురించి ఆశ కలిగి ఉండటానికి కారణం గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. చూసారా? ఆయన నలగొట్టబడటం ద్వారా మనం విడిపించబడతా ఉన్నాం. ఆయన చనిపోవడం ద్వారా మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది గుడ్ ఫ్రైడే. సో మీకు అందరికీ అర్థమవుతూ ఉందని చెప్పి నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రతి వారికి వెలిగింపునిచ్చి నడిపించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా శ్రద్ధగా వింటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, సిలువ లేకుండా విలువ లేదు. సిలువ లేకపోతే మనకు భవిష్యత్తు లేదు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే సిలువ దగ్గరకు రావాల్సిందే. ఈ ప్రపంచానికి పరిష్కారం ఒక్కటే, అదే సిలువ. ఒక వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడు. ఆ నిద్రలో ఒక దర్శనం, ఒక కళ వచ్చిందంట ఆయనకి. ఏంటంటే ప్రతి మనిషి కూడా తన భుజం మీద సిలువలు మోసుకుని వెళ్తూ ఉన్నారు. ఎవరికి వారికి తగ్గటువంటి సిలువలు వాళ్ళు మోసుకుని వెళ్తూ ఉన్నారు. ఈ వ్యక్తి చాలా బద్ధకంగా ఉన్నాడు, చాలా లేజీగా ఉన్నాడు. తన యొక్క సిలువను మోయటానికి చాలా కష్టపడుతూ ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు, మోయలేకపోతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే ఆయన తన సిలువని రంపంతో ఏం చేశాడంటే కోసాడంట, కట్ చేశాడు. చాలా బరువు ఉంది, మోయలేకపోతున్నాను. ఇంకొంచెం దూరం వెళ్ళాడు, మళ్ళీ కట్ చేశాడు. ఇంకొంచెం దూరం వెళ్ళాడు, చాలా బరువుగా ఉందని మళ్ళీ కట్ చేశాడు. ఈ విధంగా ఏం చేశాడంటే తనకు చక్కగా పొడవుగా ఉన్నటువంటి సిలువను కొంచెం 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 కట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఈ విధంగా మనుషులంతా కూడా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళేసరికి, కొంత దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద అగాధం లాంటిది కనిపించింది. అవతలకి వెళ్ళాలంటే వెళ్ళలేరు ఎవరు కూడా. వాళ్ళు ఆ అగాధాన్ని దాటి అవతలకి వెళ్ళాలంటే ఒకటే పరిష్కారం. ఏంటి ఆ పరిష్కారం అంటే సిలువ పరిష్కారం ఏంటి? ఎస్, వాళ్ళు అగాధాన్ని దాటి వెళ్ళాలంటే వాళ్ళు ఏదైతే సిలువను మోసుకుని వెళ్ళారో ఆ సిలువను ఆ అగాధానికి ఇట్లాగ వెయ్యాలన్నమాట. ఒక వంతెనలాగా పనిచేస్తుంది ఆ సిలువ. కాబట్టి ఎప్పుడైతే ఆ అగాధంలో ఈ సిలువని వేశారో అవతల అంచు మీద ఈ సిలువ అట్లాగా అంతది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, నడుచుకుంటూ వెళ్తారు. మీరు చాలా వీడియోస్ కానీ, ఆడియోస్ లేకపోతే ఇమేజెస్ కానీ ఇంటర్నెట్లో, గూగుల్లో మీరు చూసుండొచ్చు. కాబట్టి కొట్టి చూడండి. అప్పుడు ఆ సిలువ మీద జనాలు నడుచుకుంటూ వెళ్తుంటుంటారు. చూసారా? అలాగా ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి చూస్తున్న దర్శనంలో ఎవరి సిలువను వాళ్ళే మోసుకెళ్ళాలి. అక్కడ ఆ అగాధం వచ్చేసరికి ఏం చేయాలంటే వాళ్ళ సిలువను
దాంట్లో ఇలా వేసినట్లయితే అది ఒక వంతెనలాగా, అంటే ఒక కాలువ దాటాలన్నా ఏదన్నా మనం ఎలాగైతే వంతెన వేసుకుంటాం అట్లాగా ఈ సిలువను ఆ గాడిలో అంటే అగాధం దాటడానికి ఉపయోగించుకుంటారనమాట. అందరూ ఖచ్చితంగా మోసుకెళ్ళిన సిలువను ఏం చేస్తున్నారు, కరెక్ట్గా అక్కడికి ఇలాగ వేస్తుంటే ఖచ్చితంగా గాడిలో సరిపోతుంది. గబగబా దాని మీద వాళ్ళు నడుచుకుని వెళ్ళిపోతున్నారు, అవతలకి అగాధన దాటుకుని వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈయన కూడా ఏం చేశారంటే దగ్గరికి వెళ్ళి ఆ భుజం మీద ఉన్నటువంటి సిలువను తీసి ఆగాధంలో ఇలా వేసాడు. వేసిన వెంటనే ఏమైందంటే అది ఆగాధం లోపల పడిపోయిందంట. వింటున్నారా? అదేంటి అందరి సిలువలు పడలేదు కానీ ఈ సిలువ ఎందుకు పడిపోయిందంట? ఆయన ఏం చేశాడు మీరు గమనించారా లేదో పొరపాటు? ఆ సిలువ చాలా బరువుగా ఉంది, భారంగా ఉంది, కాబట్టి చాలా కష్టంగా ఉంది, నేను ఈజీగా వెళ్ళలేకపోతున్నానని తన భుజం మీద ఉన్నటువంటి సిలువను దించేసేసి మధ్యలోనే దాన్ని కట్ చేయటం మొదలుపెట్టాడు. ముక్క కట్ చేస్తూ వచ్చేసరికి ఏమైందంట, పెద్ద సిలువే కానీ అతను దాన్ని కట్ చేసేసరికి కురసైపోయింది, చిన్నదైపోయింది. కాబట్టి ఈ యొక్క అగాధాన్ని దాటడానికి కావాల్సినంత సరిపడినంత ఆ వంతెనగా అది ఏర్పడలేదు, అది కటింగ్ అయిపోయింది. కాబట్టి అతను ఆ అగాధాన్ని దాటలేకపోయాడు. జీవితం అక్కడితోటి ఆగిపోయింది, దాన్ని తప్పించుకోలేకపోయాడు. వెంటనే తుల్లిపడి లేచాడంట. చూస్తే అది ఒక దర్శనం, అది నిజం కాదు. అర్థమైందా ప్రియులరా? ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే ప్రతి వానికి కూడా ఎవని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తానని యేసే చెప్తున్నాడు. ఈ స్టోరీ నేను సండే స్కూల్లో విన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సడన్గా ఇప్పుడు గుర్తు చేశాడు. నేను ఎక్కడ రాసుకున్నది కాదు ఇది ఏమని, ఈ సంఘటన నాకు గుర్తు చేశాడనమాట. ఈ యొక్క స్టోరీలో మనం చూసినట్లయితే ప్రియులరా, ప్రతి వారికి కొన్ని బర్డెన్స్ ఉంటాయి, కొన్ని భారాలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. హల్లెలూయా! దేవుడే చెప్తాడు, మీలో ఎవడైనా నన్ను వెంబడించగోరిన యెడల వాడు తన సిలువను ఎత్తుకుని రావాలను. ఏం రావాలంటే సిలువను ఎత్తుకుని రావాలి. ఆ సిలువను ఎత్తుకుని ఏం చేయాలంట, మనం వెళ్ళాలంట. అసలు సిలువ అంటే అర్థం ఏంటి? సమాధి పెట్టి భుజాన్ని వేసుకుని వెళ్తాం అనమాట. అంటే అర్థమవుతుందా? నేను సిద్ధం దేవుని కొరకు చనిపోవటాకైనా సరే, కానీ నువ్వు జీవించినంత కోసం దేవుని కొరకు జీవించాలి, దేవుని మహిమార్థంగా జీవించాలి. చావును వెతుక్కుంటూ వెళ్ళమని కాదు ఇక్కడ అర్థం. కాబట్టి ఈ రోజున నీకు ఎదురే శ్రమ, నో ఈ శ్రమ నేను అనుభవించలేను, ఈ పరీక్ష నేను రాయలేను అంటే, నువ్వు పరీక్ష రాస్తే ప్రమోషన్ వస్తుంది, పరీక్ష రాయకపోతే అక్కడే ఉంటావు నువ్వు. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్తాడు, యోహాను సువార్త 16:33, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, అయితే ధైర్యంగా ఉండండి అన్నాడు. ఎందుకని శ్రమలతో ధైర్యంగా ఉండి అక్కడ ఆగిపోవట్లేదు ఆయన. ఎందుకని ఆ మాట చెప్పాడంటే, నేను జయించాను ఈ లోకాన్ని, నేను జయించాను ఈ శ్రమను, నేను జయించాను ఈ సమస్యను, కాబట్టి యు ఆర్ మై చైల్డ్, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు, నేను జయించిన ప్రకారం మీరు కూడా జయిస్తారు, కాబట్టి ధైర్యంగా ఉండండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్తాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అదండి మన దేవుని యొక్క స్ట్రాటజీ. చూసారా? ఆయన చేశాడు కాబట్టి మనల్ని చేయమంటున్నాడు, ఆయన దాటాడు కాబట్టి మనల్ని దాటమంటున్నాడు, ఆయన జీవించాడు కాబట్టి మనల్ని జీవించమంటున్నాడు, ఆయన క్షమించాడు కాబట్టి మనల్ని క్షమించమంటున్నాడు, ఆయన ప్రేమించాడు కాబట్టి మనల్ని ప్రేమించమంటున్నాడు. హల్లెలూయా! ఆయన చెయ్యింది ఏది కూడా నేను చేయమని చెప్పట్లేదు ఆయన. వింటున్నారా? కాబట్టి ఆయన వెళ్ళాడు, ఈ యొక్క శ్రమ గుండా వెళ్ళాడు, శ్రమను జయించాడు, విజయం సాధించాడు, మరణపు ముళ్ళును విరిచాడు. మరణము ముగింపు కాదు, మరణము మలుపు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో మలుపు. ఆ మరణపు మలుపు తిరిగేసరికి సైతాన్ గడి క్లాప్స్ కొట్టేస్తున్నాడు అనమాట. అయిపోయింది, యేసుక్రీస్తు ప్రభువు చాప్టర్ క్లోజ్ అని చెప్పాడు, పండగ చేసుకుంటున్నాడు. ఆయన చిన్న మలుపు తిరిగాడు అంతే, అవ్వలేదు అక్కడితోటి. హల్లెలూయా! మరణంతో ముగింపు కాలేదు, మలుపు తిరిగింది అక్కడ. చరిత్రను మలుపు తిప్పాడైనా. అంతవరకు అందరూ కూడా, అన్ని సమాధులు కూడా మూయబడ్డాయి, కానీ చరిత్రలో మొట్టమొదట ఒక సమాధి తెరవబడింది. ఈనాటికి తెరవబడి ఉంది సమాధి, అదే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సమాధి అనమాట. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు చరిత్రను చదివిన పురుషుడు కాదు, చరిత్రను సృష్టించాడు. ఆయనే చరిత్రకు పురుషుడు. చరిత్రలో ఒక వ్యక్తి కాదు ఆయన, ఆయనకి ఒక చరిత్ర ఉంది, ఆయనే చరిత్రను సృష్టించాడు. హల్లెలూయా! ప్రపంచ చరిత్రను మార్చినటువంటి రోజు ఈరోజు, ప్రపంచానికి విమోచన విడుదలిచ్చినటువంటి రోజు ఈరోజు.
కాబట్టి మన గుడ్ ఫ్రైడే అంటే సిలువలో పలికిన 7 మాటలు, మొదటి మాట ఏంటి, రెండో మాట ఏంటి, 7 మాటలు, ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాం. దాన్ని బట్టి దేవుడు సంతోషించాడు. సిలువలో 7 మాటలు ఏ సందర్భంలో పలికాడు, ఎప్పుడు పలికాడు, వీటిని బట్టి ధ్యానించుకుంటూ కూర్చుంటే మనం అది కాదు. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశంలో నీ పాత్ర ఏంటి, నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు. హల్లెలూయా. వింటున్నారా? 1995 సంవత్సరంలో ఒక ఆయన ఒక సినిమా తీశాడు, చాలా హిట్ అయిపోయింది. ఊహించని రీతిలో లాభాలు వచ్చి పడిపోయినాయి, ఏం చేయాలో తెలియలేదు, ఎంతో డబ్బు వచ్చి పడిపోయింది, ఇంకా ఆనందానికి అవదలేవు. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అయిపోయాడు ఆయన. బాగానే ఉంది కదా. సక్సెస్ వచ్చిన వెంటనే అందరూ సంతోషిస్తారు. ఫెయిల్యూర్ వస్తే ఆ సినిమా తర్వాత ఒక్క సినిమా కూడా ఆయన హిట్ కాలేదు. ఇంకా జీవితం అంతా కూడా గందరగోళంలోకి వెళ్ళిపోయింది, సమస్యలోకి వెళ్ళిపోయింది. ఎంత ప్రయత్నించినా కూడా ఏది హిట్ కాలేదు. ఇంకెందుకు వచ్చింది జీవితం అని చెప్పి అందరికీ దూరంగా, మరణానికి దగ్గరగా ఒక 36 గంటలు సంతోషంగా గడిపేసిన జీవితాన్ని ముగించేద్దాం, పిస్టల్ పెట్టి కాల్ చేసుకుందాం, గన్తో కాల్చి చచ్చిపోదాం అని చెప్పి ఆయన చాలా దూరంగా వెళ్ళిపోయాడు, అందరికీ దూరంగా వెళ్ళిపోయాడు. ఏది తినాలో తినేశాడు, ఏది తాగాలో తాగేశాడు, ఏది ఎంజాయ్ చేయాలో అన్నీ చేసేసేసాడు. 24 గంటలు గడిచిపోయింది. ఇంకా చివరి 12 గంటలు ఉన్నాయి కదా. పెద్ద హోటల్ తీసుకున్నాడు. హోటల్ బోర్డుకి, ఆ హోటల్ రూమ్కి డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పేసి బోర్డు అది ఒక పేపర్ రాసి పెట్టేసేసారు. నన్ను ఎవరో డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఆ రూమ్కి అదే డోర్కి రాసేసాడు. ఆ లోపల ఉన్నాడన్నమాట గదిలోని. ఇంకా అయిపోయింది, 24 గంటలు అయిపోయింది. చివరి 12 గంటలు గడిచిపోతే ఇంకా అయిపోయింది, నేను చచ్చిపోతాను అనుకున్నాడు అంటండి ఆయన. అంతా అయిపోయింది. ఇంకా హోటల్లో చివరిగా ఆయన ఏం చేశాడంటే ఆ డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఆ హోటల్లో ఆయన కూర్చునే ప్లేస్ దగ్గర ఆ డెస్క్ టేబుల్ మీద చిన్న బుక్ ఒకటి కనిపించిందంట ఆయనకి. అదే క్రొత్త నిబంధన, న్యూ టెస్టమెంట్. అది ఇలా ఓపెన్ చేస్తే ఆయనకి క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్తలో ఉన్నటువంటి ఆ చివరి అధ్యాయానికి తారసపడింది, కనిపించిందంట. సరే ఏంది ఇదని చెప్పి చదవటం మొదలుపెట్టాడంట. ఒకసారి చదివాడు, 2 సార్లు, 3 సార్లు చదివాడు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు, 20 సార్లు చదువుతానే ఉన్నాడు. ఏంది అని చెప్పేసి చదువుతూ ఉంటుంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ విధానం అంతా రాయబడి ఉన్నది. ఆయన ఏమనుకున్నాడంటే నేను చనిపోదారి అని అనుకుంటే అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడం మొదలుపెట్టాడంట. అప్పుడు ఆయన అనుకున్నాడంట, నేను చనిపోవటం కాదు, ఈయన ఎందుకు చనిపోయాడో, ఈయన మరణాన్ని గురించి ప్రపంచానికే తెలిసేలా చేయాలి అని అనుకున్నాడంట ఆయన. హల్లెలూయా. ఈ యొక్క ఆలోచనలో ఈయన ఆలోచన చేస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ సమయంలో అనుభవించిన వేదన, బాధ ఇవన్నీ కూడా అక్కడ రాయబడితే ఆ వన్నడితో పోల్చుకుంటే ఈయనకు అనుభవిస్తున్నటువంటి శ్రమ చాలా శూన్యం అనిపించిందంట. ఈ లోపల ఆయన అనుకున్న 12 గంటలు కాస్త సమయం గడిచిపోయింది. చూడండి, ఒక్కొక్కరు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు కదా, ఆ క్షణాన్ని వాళ్ళని తప్పించేసేయండి, మళ్ళీ ఇంక చచ్చిపోరాళ్ళు, అసలు ఆలోచనే రాదు. అదే జరిగింది ఈయన కూడా. ఇంకా చనిపోవాలన్న ఆలోచన మానేసి ఆయన ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు చనిపోయాడు, ఆ చివరి 1 అవర్ ఆ యొక్క మరణ గడి అనేటువంటిది ఎంత వేదనకరంగా వెళ్ళింది అనేటువంటి దాన్ని వివరించాలి అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చిందంట. హల్లెలూయా. దాన్నే ఒక సినిమాగా చిత్రీకరించడం జరిగింది. ఆ సినిమా పేరే మీకు అందరికీ తెలుసు, ఆయన పేరే మెల్ గిబ్సన్. ఆ సినిమా పేరే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనమాట. హల్లెలూయా. అంత వేదనలోంచి, అంత మరణించాలనుకున్న పరిస్థితుల్లోంచి ఆ మూవీ తీశాడు. ఇంకా అది ఎంత హిట్ అయిందో మరి. అది కేవలం యేసుక్రీస్తు ప్రభువు మరణ గడియని ఆయన చిత్రీకరించాడు. అందులో పాటలు ఏముండదు, కానీ ఆ యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఆ యొక్క వేదన ఏ విధంగా అనుభవించాడో అదంతా కూడా శిలువ మరణం గురించి, శిలువ మరణాన్ని ఆయన కళ్ళకు కట్టినట్లుగా ఎంత స్పష్టంగా, అద్భుతంగా ప్రపంచానికే చాటి చెప్పాడు. మరి అది ఇది వాళ్ళ వీళ్ళని కాకుండా అంతా కూడా ఆ సినిమాని ఆదరించడం జరిగింది. దాని ద్వారా దేవుని నామానికి ఎంతగానో మహిమ రావటం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా గమనించాలి, ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు గురించి నేను వివరిస్తాను. యేసుక్రీస్తు నేను చనిపోవటం కాదు, నా చావు కాదు, ఆయన చావు గురించి ప్రపంచానికి పరిచయం చేస్తాను. ఆయన చావు యొక్క విలువేంటి, ఆయన చనిపోవడం ద్వారా మనకి ఏమొచ్చింది, ఇదంతా తెలియజేయాలని చెప్పి ఆయన ఆలోచన కలిగి ఇక్కడ ఇది చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా సమయం అయిపోయింది ఇంట్రడక్షన్కి మనకి ఈరోజు.
సరే, కొన్ని విషయాలు నేను ముందుకెళ్ళాలని చెప్పి ఆశపడుతున్నాను ప్రియులారా. ఇక్కడ ఈ సందర్భంలో అయినా యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం ఆ, చూసినట్లయితే ఈ యెషయా గ్రంథంలో ఏమంటాడు ఆయన? మేము చెప్పిన సమాచారం, మేము తెలియజేసిన ఎవరు నమ్మాడు? సమాచారం ఏంటి? సమాచారం అపోస్తలుడైన పౌలు గారితో దేవుడు ఏమంటాడో తెలుసా? కనిన వినిన, నువ్వు ఏదైతే చూసావో, ఏదైతే విన్నావో దాన్ని ప్రకటించు, దాన్ని వ్యాపింపచేయి అని చెప్పి దేవుడు చెప్తారు కదా. కాబట్టి ఇక్కడ యెషయా భక్తులు ఏం చేశారంటే కనిన వినిన సమాచారం, ఈయన గ్రహించినటువంటి సమాచారం, ఆత్మలోకంలో స్వీకరించిన సమాచారం ప్రవక్తలు ఏం చేస్తారంటే ప్రకటిస్తారంతే. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది ఒక సమాచారం. ఈరోజు దీన్ని ఎంతమంది గ్రహిస్తారు? ఎంతమంది స్వీకరిస్తారు? ఎంతమంది చేదరించుకుంటారు? ఎంతమంది దీన్ని నమ్మరు? ఎంతమంది దీన్ని నమ్ముతారు? ఈ రోజుకి కూడా యేసుప్రభు పుట్టాడా? ఎప్పుడు పుట్టాడు? పుట్టినరోజు ఉందా? ఆయన చనిపోయాడా? శిలువలో ఆయన మరి ఆ 3 మేకుల్ని పీక్కోలేకపోయాడు ఆయన. ఇట్లాగా అనేక రకమాల ఇప్పటికి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఈరోజు కూడా ఉన్నది. అందుకనే భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? యెషయా భక్తుడు, మేము తెలియజేసిన సమాచారం ఎవడ నమ్మాడు? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడును? బాహువు, ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ఆయన బలము, ఆయన ప్రభావం ఎవరికి తెలియజేయబడింది? ఆయన వెల్లడి చేసిన కూడా ఎవరు గ్రహించారు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. బాహువు అంటే బలం. కాబట్టి మీరు యెషయా గ్రంథం 53 అధ్యాయం మీరు గమనించినట్లయితే ఈ అధ్యాయంలో రాయబడిన ప్రతి మాట కూడా నెరవేర్చబడింది. ప్రతి మాట కూడా తూచా తప్పకుండా నెరవేర్చబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ శుభ శుక్రవారం సందర్భంగా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ యొక్క శిలువ సత్యాలను గ్రహిస్తున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, ఈ యొక్క వాక్యం నువ్వు స్వీకరిస్తున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షణగా అంగీకరించినట్లయితే, నువ్వు స్వీకరించినట్లయితే నీ జీవితంలో కూడా ప్రతి మాట నెరవేర్చబడుచున్నది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి, ప్రతి పాపం నుంచి, ప్రతి రోగం నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి బంధకాల నుంచి, ప్రతి దురాత్మ ప్రభావం నుంచి, భార్యాభర్తల మధ్య ప్రతి డిస్టర్బెన్స్ నుంచి, ప్రతి గుడ్రలతనం నుంచి, ప్రతి నిరుద్యోగం నుంచి ఆయన మనల్ని విమోచించేశాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే, నువ్వు స్వీకరించినట్లయితే ఈరోజు నీ జీవితంలో మరి తూచా తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, పాటించబడతా ఉన్నాయి, మరి అమలు చేయబడతా ఉన్నాయి. నువ్వు స్వీకరించినట్లయితే దాని ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఇవన్నీ కూడా నెరవేర్చబడతా ఉన్నాయి. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు దేన్నైతే పలుకుతావో, దేన్నైతే నమ్ముతావో అది నీ జీవితంలో జరుగుతూ ఉన్నదన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఈ యొక్క యెషయా గ్రంథం మరి మనం చూసినట్లయితే ఇక్కడ 2-3 వచనాల్లో చాలా అద్భుతమైన విషయాలు. లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూసి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. గమనించాలి, ఎండిన భూమిలో పెరుగుతున్న లేత మొక్క వాడిపోతుంది. ఎండినటువంటి భూమిలో లేత మొక్క ఏమవుతుంది? వాడిపోతుంది. ఎందుకని? దానికి సపోర్ట్ చేసేటువంటి స్థలం లేదు, అక్కడ దానికి సపోర్ట్ చేసే వాతావరణం లేదు, దాని చుట్టుపక్కల కూడా ఏ విధమైన అనుకూల పరిస్థితి లేదు. కాబట్టి వింటున్నారా ప్రియులరా? వాడిపోతుంది. ఇక్కడ వ్యసనాక్రాంతుడు అనేటువంటి వర్ణనకు మరి ఇది సరిగ్గా సరిపోయేటువంటి సాదృశ్యం అన్నమాట. కాబట్టి ఎండిన మొక్కను పీకి పారేసినట్లుగా శ్రమనుందేటువంటి సేవకుడు మనుషుల వలన విసర్జించబడిన వాడయ్యాడు. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి మనకు తెలుగులో ఎలాగ ఉన్నదంటే లేత మొక్క వల్ల ఎండిన భూమిలో మొలసిను, అతడు ఆయన ఎదుట పెరుగును అని తెలుగులో మనకుంది. కానీ ఇంగ్లీష్లో హీ గ్రూడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఉంటాడండి? ఎక్కడ పెరుగుతున్నాడండి ఆయన? ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ వచ్చాడు అంటుంది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ వచ్చాడంట.
హీ గ్రూడ్ అప్ హీ గ్రోడ్ అప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎండిన భూమి అంటే అర్థం ఏంటి? ఒక్కడు కూడా విశ్వాసం లేడు, ఒక్కడు కూడా సపోర్ట్ చేసేవాడు లేడు, ఒక్కడు కూడా ఆదరించేవాడు లేడు. ఎండిపోయిన భూమిలో మొక్కకి ఏంటి ఆధారం ఏముంది? నీరు ఉండదు, ఓ పక్కన మొక్క ఉండదు. ఉన్న భూమి ఎండిపోయింది, సహాయం లేదు. కాబట్టి ఆటోమేటిక్గా మొక్క ఏమవుతుంది? ఎండిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు లేత మొక్క వలె పెరిగాడంట ఆయన. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా ఈ భరించాడంటే ఆయన మన రోగాలను భరించాడు. మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధించబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. అసలు మనిషి యొక్క ఆలోచన విధానం చూసారా? ఇక్కడ చూడండి, అతడు తృణీకరించబడిన వాడును, ఆయన మనుషులను విసర్జించబడిన వాడేనంట. ఆయన అంతగా బాధపడితే అసలు ఆయన ఎవరో ఏంటి అనేటువంటి విషయం మనిషి అన్నట్టు ఎందుకని జరిగింది? ఎందుకని ఆయనకు అటువంటి పరిస్థితి? ఆయనకు ఆ రూపం లేకుండా ఎందుకు అయిపోయింది? ఆయన అసలు ఆ దెబ్బలు ఎందుకు తిన్నాడు? ఎవర్రా బాబు, అసలు చూడటానికి కూడా అసహ్యంగా ఉన్నాడు కదా. ఇప్పుడు మనం వెళ్తా వెళ్తా దారి పక్కన చూసి ఏంది బాబు అసలు ముఖం కూడా సరిగ్గా కనిపించట్లేదు, అసలు ఎవరు అసలని పోల్చుకోవటానికి కూడా తెలియట్లేదు అసలని. ఇది మన భాషలో చెప్పాలంటే ఎంత దారుణంగా ఎట్లాంటి పరిస్థితి వచ్చింది దీనికి అసలని. ఏమైంది? ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని చూస్తాం. కొన్ని యాక్సిడెంట్లు చూస్తూ ఉంటుంటాం. అసలు నుజ్జు అయిపోతుంటారు రూపాలు, అసలు కనీసం మనిషి రూపమే ఉండదు. అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మాత్రమే మనం అతను ఎంచితిమి. ఇక్కడ ఏమంటున్నాడంటే మనిషి, ఆయన ఏదో చేశాడు, ఏదో తప్పుదం చేశాడు, కాబట్టి దేవునికి ఆయనకి మధ్యలో ఏదో జరుగుతుంది. చూడండి, మనిషి ఆలోచన చూడండి. ఆ దేవుడు ఏదో తప్పు చేశాడంట, ఆ తండ్రి అనేటువంటి దేవుడు అంట ఈ కుమారుని అంట శిక్షించేశాడంట. అంటే వాళ్ళిద్దరి మధ్యన జరుగుతుంది ఏదో అనుకుంటున్నారు తప్ప అసలు ఆయన శిక్షించబడటానికి, నలగొట్టబడటానికి, అటువంటి జీవితం ఆయన అనుభవించటానికి కారణం నువ్వు నేను అన్న సంగతి తెలియట్లేదు మనిషికి. చూసారు ఎంత మనిషి మూర్ఖత్వంలో ఉన్నాడో. అసలు ఆయన నలగొట్టబడిందేమో మన కోసము, ఆయన మన విడుదల కొరకు, ఆయన అన్ని శ్రమలు అన్ని బాధలు అనిపిస్తుంటే ఈ మనిషి ఏమంటున్నాడు తెలుసా? ఏం చేశాడు ఈయన, ఏం తప్పు చేశాడు, అందుకని అలా అంచెత కొట్టేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు తండ్రి కుమారుని ఎట్టుకుని కొడుతుంటే వీళ్ళు చూసి వాళ్ళు ఏమంటారంట, ఏం తప్పు చేసి ఉంటాడో అంత అలాగా నాన్న కొడుతున్నాడు అంటేని, ఈయన ఏం పొరపాటు చేసి ఉంటాడో, ఏం దొంగతనం చేశాడో, లేకపోతే ఏం చేశాడో, మరి అంత చితక కొడుతున్నాడు నాన్న, అంత దారుణంగా కొడుతున్నాడు అంటే వీడైతే పెద్ద తప్పు చేసి ఉంటాడు. అమ్మ మనకి లోకల్ భాషలో అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు చదువుదాం, మీకు అర్థమవుతుందా వచ్చిన నేను మళ్ళీ చదువుతాను చూడండి. నిశ్చయముగా అతను మన రోగం భరించెను, మన వెచ్చను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధించబడిన వానిగా, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. నిశ్చయంగా అదంతా మన కోసం జరుగుతుంటే మనం ఎలాగించుతాం? మనం ఎలా అనుకుంటున్నామంట, మన ఊహ ఎలాగుందంట. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమవుతుంది చూడండి. అయినా సరే మనం ఏం చేస్తున్నామంటే మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధించబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మొత్తబడుతున్నాడు, ఏం తప్పు చేశాడో శిక్షించబడుతున్నాడు. చూడండి అసలు మొదట ఏముంది? 4వ వచనం, నిశ్చయం అతను మన రోగములు భరించెను, మన వ్యసనాలను వహించెను. మన రోగాలు మన వ్యసనం మన తప్పిదాలు ఆయన భరిస్తే ఆయన వాటిని ఆయన తీసుకుని ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడుతున్నటువంటిది ఎందుకని అంటండి? మన కోసం. ఆయనలో శాపం లేదు. అసలు ఆ జడ్జే చెప్తున్నాడు ఏమని, ఈయనలో ఏ దోషము నాకు కనపడలేదు అని స్పష్టంగా ఆయన చెప్పేసాడు అక్కడ. ఈయనలో ఏ లోపం నాకు కనపడలేదని చెప్పి తీర్పు తీర్చే వ్యక్తి చెప్పేస్తే మనం ఏమంటున్నామంట? స్పష్టంగా ఆయన మన వ్యసనాలు మన బాధలు ఆయన భరిస్తే మన కోసం ఆయన సిలువలో మరణిస్తుంటుంటే అయినా సరే మనం ఏమంటున్నామంట?
మొత్తబడిన వాడిగాను, ఎందుకో వాళ్ళ నాన్న బాగా చితక్కొడుతున్నాడు, చాలా బాధ పెడుతున్నాడు వాళ్ళ నాన్న, చాలా శ్రమ పెడుతూ ఉన్నాడు, ఏం తప్పు చేశాడు, ఏం పాపం చేశాడు, ఏమి బాధలు పెట్టాడు, లేకపోతే ఏ విధమైనటువంటి తప్పిదాలు చేశాడు, ఈ విధంగా మనం ఎంచుతూ ఉన్నామంట, ఈ విధంగా మనం అనుకుంటూ ఉన్నామంట, ఈ విధంగా ఇంకా మనం బాధ పెడతా ఉన్నామంట. ఆయన ఆల్రెడీ నీకోసం శిక్ష అనుభవిస్తుంటే దాన్ని గుర్తించడం మానేసి, స్వీకరించడం మానేసి మనం ఏం చేస్తున్నామంట, ఏం తప్పు చేశాడు, ఏం పాపం చేశాడు, ఈ విధంగా ఎంచుతున్నాం, అనుకుంటూ ఉన్నామంట. అర్థమైంది మీకు అందరికీ వచనం? చాలా సంతోషం, ఇప్పటికైనా అర్థమైనందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ ఈ ఈ 8వ వచనం మనం చదివినట్లయితే, అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడును, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడును, ఆయనను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడు ఎవరు? గమనించాలి ప్రియులారా, అతని తరంలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు లేరంట. అతని తరంలో కదా, ఈ తరంలో కదా, ఏ తరంలో కదా, ఎవరు కూడా ఇలాగ ఆలోచించట్లేదు అంతా కూడా. ఎందుకని మరి ఏ తప్పు చేయలేడు, ఎందుకు ఎక్కడ సిలువ? ఆయన రక్షించుకోలేకపోయాడు. ఎలాంటి తరంలో ఉన్నా చూసామా? ఇప్పుడు కదా ఆ తరంలో కూడా అంట ఎవడో లేడంట. ఎంత స్పష్టంగా ఉన్నా చూసారా? ఇంతకీ యేసుప్రభువు పుట్టలేదు అప్పటికి. 700 సంవత్సరాల ముందే ఆయన ఎలా పుడతాడో, ఎటువంటి ప్రదేశంలో పుడతాడో, ఎటువంటి పరిస్థితుల్లో పుడతాడో, ఆయన ఎలా పెరుగుతాడో, ఎలాగ ఆయన నలగొట్టబడతాడో, ఎవరి నిమిత్తం ఆయన ప్రాణాన్ని పెడతాడో, ఎవరి నిమిత్తం ఆయన సిలువ వేయబడతాడో అంతా స్పష్టంగా, ఆయన ఎందుకు దెబ్బలు తింటాడో, ఎందుకు ఇటువంటి సమస్యలు గుండా వెళ్తాడో చాలా స్పష్టంగా వ్రాయబడింది అక్కడంతా కూడా. హల్లెలూయా. ఆలోచించిన వారు ఎవరు లేరు. ఈ రోజున నువ్వు ఆలోచించడం మొదలు పెట్టాలి. ఆలోచనకర్త అయినటువంటి దేవుని గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడితే, సిలువను గురించి ఆలోచించు, సిలువ శక్తిని గురించి ఆలోచించడం మొదలుపెట్టినట్లయితే అద్భుతాలు జరుగుతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అద్భుతాలు జరుగుతాయి. చూడండి 4వ వచనం ఏముంది? నిశ్చయముగా అతడు అతడంటే సినిమా టైటిల్ అనుకోకండి. అతడు అనగానే వెంటనే మీకు ఎవరు మహేష్ బాబు గారు లేకపోతే ఎవరు సినిమా వాళ్ళు హీరోలు అది కాదు. ఇక్కడ అతడు అంటే ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. నిశ్చయముగా అతడు ఏం చేశాడంటే ఆయన మన రోగములను భరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మన అంటే ఇక్కడ ఎవరు గమనించాలి. మన అంటే క్రైస్తవులమా, బాప్తిస్మ పొందినులా? మన అనగా యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు. హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారి. మత్తయి సువార్త 28:18 అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరణించింది క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కొరకు, అన్యుడైనా ధన్యుడైనా, నమ్మినా నమ్మకపోయినా ప్రతి వారి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఇది సత్యం. ప్రపంచంలో ఉన్న ప్రతి వారి సమస్యను ఆయన భరించాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇది సత్యం. ఇక్కడ ఆయన ఒక అద్భుతమైన సత్యాన్ని రాస్తామన్నాడు. అక్కడ ఏమనండి, ఆయన చెమట రక్తం వలె మారిందంట. ఎంత వేదన అనుభవించి ఉంటుంటాడో. ఒక మనిషికి బాడీలో ఉన్న చెడు రక్తం అంతా కూడా ఏమవుతుంది, మనం పనిచేసినప్పుడు కానీ కొంచెం బాడీ హీట్ అయినప్పుడు ఆ చెడు రక్తం అంతా కూడా మరిగి చెమటలాగా బయటకు రావాలి. ఇది ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్ జరగట్లేదు యేసుక్రీస్తు ప్రభు వారికి. డైరెక్ట్గాను రక్తం ఎప్పుడు వస్తుంది? రక్తనాళాల నుంచి బయటకు వస్తాయి. రక్తనాళాలు పగిలితే అప్పుడు రక్తం బయటకు వస్తుంది. యాక్చువల్గా మనకు బీపీ ఎంత ఉంటుంది? 120/80 అట్లా ఉంటుంది నార్మల్ అయితే. కానీ ఒక 200/170 అలా వచ్చేసింది అనుకోండి, ఏమవుతుంది? నరాలు చిట్లిపోతాయి. నరాలు చిట్లిపోయినప్పుడు ఏమవుతుంది? రక్తం బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఈ శ్వేతరంధ్రాల్లోంచి. ఆల్మోస్ట్ అటువంటి పరిస్థితి, అటువంటి ప్రెషర్ అనుభవించాడు ఆయన. యాక్చువల్గా అది ఏం కాలం? శీతాకాలం. అదేంటి బ్రదర్ ఇంత ఎండగా ఉంటేనే? ఇప్పుడు అసలు మేము ఉండలేకపోతున్నాం, భయంకరమైన ఎండలో మేము ఉన్నాం. ఇక్కడ నీ పరిస్థితి నేను చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేసినటువంటి సమయం శీతాకాలం. చలికాలం. చలిలో చెమట కాదు రావట్లేదు అంటే నేను రక్తం వస్తుందంట. ఎలా చెప్పగలుగుతారు మీరు చలని? అంటే
అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసిన సమయంలో ఆయన జడ్జిమెంట్కి తీసుకెళ్తాగలిగినటువంటి సమయంలో పేతురు గారు వెళ్తే పేతురు గారు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? మంట దగ్గర కూర్చున్నాడంట. కావలు కాస్తూ ఉంటాడు కదా వాళ్ళు మంట వేసుకుని మంట దగ్గర కూర్చొని చలి కాగుతూ ఉంటుండే అక్కడికి వెళ్ళి పేతురు గారు చలి కాసుకుంటా కూర్చున్నాడంట. చలి మంట ఎప్పుడు వేసుకుంటారు? మంచి వేడిగా ఉన్నప్పుడా, చలిగా ఉన్నప్పుడా? వింటున్నారా? కాబట్టి అదేంటి? శీతాకాలం, చలికాలం, మంచు కురుస్తున్నటువంటి సమయం. అటువంటి సమయంలో ఆయన శరీరంలో నుంచి భయంకరమైనటువంటి ఏమొచ్చిందంటండి? చెమట రావాలి, కానీ చెమటగా బదులు రక్తం వచ్చేసిందంటే ఎంత వేదన అనుభవించాడు, ఎంత ప్రెజర్ అనుభవించి ఉంటాడు, ఆయన బీపీ లెవెల్స్ ఎంత పెరుగుంటాయి. ఎందుకని ఇటువంటి భారం, ఇటువంటి బాధ, ఇటువంటి శ్రమ గుండా వెళ్ళవలసి వచ్చిందంటే నీ కోసం, నా కోసం. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా. హల్లెలూయా. కాబట్టి 5వ వచనం, మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, థ్యాంక్ యూ జీసస్. 10వ వచనం మనం చదివినట్లయితే, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏంటంటే అతని నలగొట్టడానికి యెహోవా ఇష్టమాయెను. ఎందుకని ఇష్టం? ఇదిగో ఈయన ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయనంటే నాకు చాలా ఇష్టం. యేసుక్రీస్తు ప్రభు భూలోక రాజ్యంలో ఉన్నప్పుడు ప్రతిదీ తండ్రిని మహిమపరచడానికే చేశాడు. తండ్రికి వ్యతిరేకంగా మాట కూడా పలకలేదు, ఊహ కూడా చేయలేదు. ఇంత తండ్రికి విధేయతగా జీవించినటువంటి కుమారుడు నలగొట్టబడతాం ఆయనకి ఇష్టమైందంటే ఎందుకనంటే ఆయన పక్కన నువ్వు కూడా కుర్చీసి కూర్చోవాలని. ఆయన నలగొట్టబడినా కూడా తిరిగి లేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండేవారు కదా, వాళ్ళ దగ్గర మేము వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక కథ చెప్తూ ఉండేటువంటి వారు. ఏమిటా కథ అంటే మీకు అర్థమవటం కోసం చెప్తున్నాను, అది నిజమో ఉంటుందో నాకు తెలియదు. కానీ ఒక ఊరు ఉండేది, ఆ ఊరిలో పెద్ద రాక్షసుడు ఉండేటువంటి వాడు అనమాట. ఆ రాక్షసుని ఏం చేసేవాడంటే ఆ ఊరిలో ఉన్నటువంటి జంతువుల్ని, మనుషుల్ని ఇష్టం వచ్చినట్టు తినేసేవాడు. కాబట్టి ఆ ఊరంతా కలిపి మీటింగ్ వేసుకుని డిసైడ్ అయ్యి ఏం చేశారంటే, ఇట్లాగా చేస్తే ఎలాగని చెప్పి కమిట్ అయ్యి, నువ్వు ఇలా ఊరి మీదకి వచ్చి తినవద్దు, మేమే రోజుకి నీకు ఒక ఆహారంగా దేన్నన్నా పంపుతాము, ఒక బండెడు అన్నం పంపిస్తాము, ఒక జంతువుని పంపిస్తాము, లేకపోతే ఒక మనిషిని పంపిస్తామని డిసైడ్ అవుతారు. సరే అని చెప్పాడు. ఊరి చివర ఉంటుంటాడు. రోజు బండెడు అన్నం, ఏదైనా ఆవు ఉంటే ఆవు, లేకపోతే ఏదైనా ఒక మనిషిని పంపుతూ ఉంటుంటారు. అలాగా రోజు కూడా అందరినీ పంపుతూ ఉంటుంటారు. ఒకనొక రోజున ఒక ఇంటికి ఒక వంతు వస్తుంది అన్నమాట. వింటున్నారా? సో ఆ ఇంట్లో ఒకటే కుమారుడు ఉన్నాడు. ఆవిడ ఆ కుమారుడిని పంపించాలి. మరి ఎవరైనా ఏం చేస్తారు? అయ్యో నా కుమారుడా చనిపోతాడా, అది అని చెప్పి బాధపడాలి కదా. ఈమె మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకని అంటే తన కుమారుడి యొక్క సామర్థ్యం ఆమెకు తెలుసు కాబట్టి. అందరు కుమారులు హతమైపోవటానికి వెళ్ళారు, అందరు కుమారులు వెళ్ళారు కానీ తిరిగి రాలేదు. కానీ ఈమె కుమారుడు వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. హల్లెలూయా. ఎలాగంటే ఎవడైతే రాక్షసుడిగా ఉండి వీళ్ళందరినీ పీడిస్తూ ఉన్నాడో వాడిని హతము చేసి, వాడిని చంపి, వాడిని సమాధి చేసి, వాడి చాప్టర్ క్లోజ్ చేసి తిరిగి వచ్చాడు ఈ కుమారుడు. కాబట్టి ఈ తల్లికి తన కుమారుడు వెళ్ళటం సంతోషంగా ఉంది. అందరు చూసే వాళ్ళకి ఎలాగుంటుంది? అయ్యో బాధ లేదు, కొడుకు చచ్చిపోతున్నాడని బాధ లేదు, కొడుకు జీవితం
అంతమైపోతుందని బాధలేదు ఈవిడికి అనుకుని ఉండొచ్చు. కానీ ఆవిడికి తెలుసు ఆయన యొక్క సామర్థ్యం ఏంటో, ఆయన శక్తి ఏంటో. ఎటువంటి వాడినైనా నా కుమారుడు సంహరిస్తాడు, తిరిగి వస్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సామర్థ్యము, శక్తి తండ్రి నేను దేవునికి తెలుసు కాబట్టి నా కుమారుడు నలగొట్టబడదు నాకు ఇష్టమవుతూ ఉన్నది. ఎందుకంటే ఆయన ఎంత నలగొట్టబడినా, ఎంత నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు కాబట్టి నా కుమారుడు నీతిమంతుడు, నా కుమారుడు శక్తిమంతుడు, నా కుమారుడు బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది కాబట్టి అటువంటి వాడు అటువంటి శ్రమల గుండా వెళ్ళినా, అటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినా ఆయన తిరిగి లేస్తాడు, మరణాన్ని జయిస్తాడు, మరణపు మూలను విరిచేస్తాడు. మరణాన్ని ప్రియులు గమనించాలి, ఈయన సమాధి పెట్టెలోకి వెళ్ళడు. సమాధి పెట్టెలోకి వెళ్ళి ఏం చేస్తాడంటే రివర్స్లో ఆ యొక్క మరణాన్ని సమాధి పెట్టెలో పెట్టి ఈయన బయటకు వస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. అదే జరిగింది ప్రియులారా. మనకు సమాధి కాదు, అక్కడ మరణానికి సమాధి కట్టి వచ్చాడు మన యేసయ్య. మరణాన్ని సమాధి చేసి వచ్చాడు కాబట్టి మనిషిని మరణం ముగింపు కాదు, మరణము మలుపు అని చెప్పి యేసయ్య అక్కడ నిరూపించాడు. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? ఓడిపోయింది మరణం. దేవుని ఎదుట మరణం మొట్టమొదటిసారిగా ఓడిపోయింది. లాజరు విషయంలో ఓడిపోయినట్టే ఉంది కానీ నెగ్గేసింది మళ్ళీ మరణం. వింటున్నారా? బైబిల్లో చాలామంది చనిపోయారు కానీ తిరిగి లేచారు, కానీ మళ్ళీ చనిపోయారు, ఇంక మళ్ళీ ఇప్పటివరకు లేవలేదు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు కానీ మరణాన్ని తిరిగి జయించి లేచాడైనా. మరలా మరణం ఆయన తాకలేదు, మళ్ళా మరణం ఆయన దరిదాపుల్లో కూడా చేరలేదు, మళ్ళా మరణం ఆయన దగ్గరకు వచ్చే అవకాశం లేనేలేదు. హల్లెలూయా. కాబట్టి అటువంటి సిచ్యువేషన్లకు నన్ను నడిపించడానికే ఈ గుడ్ ఫ్రైడే అనమాట. ఇది శుభ శుక్రవారం, మరణపు ముళ్ళను విరిచివేసినటువంటి రోజు, నీ మీద ఉన్న శాపం తుడిచివేసినటువంటి రోజు, నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాలు తెంచివేసినటువంటి రోజు, నీ జీవితానికి విడుదల పొందుకున్నటువంటి రోజు. అందుకే ఇది శుభ శుక్రవారం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, శుభ శుక్రవారం అంటే ఏంటి అనుకున్నారు మీరు? నీ జీవితానికి శుభం కలిగినటువంటి రోజు, నీ జీవితానికి విడుదల కలిగిన రోజు, నీ జీవితం విమోచించబడినటువంటి రోజు, ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి రోజున యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే మరణాన్ని మరి ముళ్ళును విరిచి సజీవుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వం దగ్గర ఆసీనుడై ఉన్నాడో, తండ్రి కుడి పార్శ్వం దగ్గర కుర్చీ వేసుకుని కూర్చున్నాడో, ఆయన పక్కన నీకు కుర్చీ సిద్ధపరచబడింది. నువ్వు కూడా మరణించినటువంటి తర్వాత మరణాన్ని జయించి నాటబడతాను. క్రైస్తవులు సమాధి చేయబడరు, క్రైస్తవులు విత్తబడతారు, క్రైస్తవులు నాటబడతారు. ఖచ్చితంగా వాళ్ళు తిరిగి మొలకెత్తుతారు, విస్తరించుతారు, ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. కాబట్టి నువ్వు మరణం నీకు ఒక మలుపు అనమాట. అక్కడ అసలైనటువంటి జీవితం ప్రారంభించబడుతుంది, అసలు లైఫ్ జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ యొక్క సత్యాన్ని ప్రతి వారు స్వీకరించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు, సిలువను గురించి ధ్యానిస్తూ ఉండగా అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసిన